సో ఈరోజు ఇంట్రొడక్షన్ ఇస్తాను మీకు కంప్లీట్లీ. అసలు బగ్ బౌంటీ అంటే ఏంటి, బగ్ బౌంటీ చేయడం వల్ల మనకు సైబర్ సెక్యూరిటీ ఎలాంటి జాబ్స్ వస్తాయి, అసలు బగ్ బౌంటీ ఎందుకు యూజు, అసలు బగ్ బౌంటీ అంటే ఏంటి, సో హ్యాకర్స్ ఎలా ఎర్న్ చేస్తారు, సో లీగల్ వే ఆఫ్ హ్యాకింగ్ చేస్తూ మనం ఎలా ఎర్న్ చేయాలి, ఈ ఫీల్డ్ ఏంటి, ఈ ఫీల్డ్లో అసలు ఎలా హ్యాకింగ్ చేస్తారు, అసలు హ్యాకింగ్ చేస్తే కంపెనీస్ మనీ ఎందుకు పే చేస్తాయి, అలాంటివన్నీ నేను మంచిగా క్లియర్గా ఒక పీపీటీ క్రియేట్ చేశాను మీకు కంప్లీట్గా ఐడియా రావడం కోసం. సో ఈరోజు థియరీ కాబట్టి పీపీటీ ఉంటుంది, రేపటి నుంచి ఇట్లా పీపీటీ చేసి చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇవాళ క్లాస్ వచ్చేసి బగ్ బౌంటీ అండ్ వెబ్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ కంప్లీట్లీ. అసలు బిఫోర్ గోయింగ్ ఇన్ టు బగ్ బౌంటీ, సో బగ్ బౌంటీలో మళ్ళీ టైప్స్ ఉంటాయి. మొబైల్ బగ్ బౌంటీ ఉంటుంది అండ్ ఏపీఐ బగ్ బౌంటీ అని ఉంటుంది, అలా డిఫరెంట్ బగ్ బౌంటీస్ ఉంటాయి. కానీ మెయిన్గా మనం ఫోకస్ చేసేది ఇక్కడ వెబ్సైట్స్ గురించి మాత్రం, వెబ్సైట్ బగ్ బౌంటీ ఫోకస్ చేస్తున్నాం. సో వెబ్సైట్స్ బగ్ బౌంటీ అంటే ఇప్పుడు ఇది నార్మల్గా ఒక వెబ్సైట్ తీసుకుందాం, ఎగ్జాంపుల్ facebook.com ఆర్ freedom.com, ఏదైనా ఒకటి. ఫ్రీడియం అని ఉంది ఇది. సో ఇది ఒక freedom.com అని ఒక వెబ్సైట్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇది ఒక వెబ్సైట్. అసలు ఒక వెబ్సైట్ ఎట్లా పనిచేస్తుంది, అసలు వెబ్సైట్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ అంటే ఏంటి మీకున్న బేసిక్ ఐడియా చెప్పండి. అసలు వెబ్సైట్ అంటే ఏంటిది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న బేసిక్ ఐడియా చెప్పండి. వెబ్సైట్ అంటే మీ దృష్టిలో ఏంది అసలు? ఇప్పుడు మొబైల్లో మనం పబ్జీ ఆడతాం, అదొక అప్లికేషన్. వాట్సాప్ యూజ్ చేస్తాం, అదొక అప్లికేషన్. అంటే దాని పర్పస్ ఏంది, వాట్సాప్ పర్పస్ చాటింగ్, షేరింగ్ అండ్ వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి అండ్ డాక్యుమెంట్ షేర్ చేసుకోవడానికి, అట్లా ఉంటుంది. సో అది యాప్. అదేవిధంగా వెబ్సైట్స్లలో వాడే యాప్స్ని వెబ్ అప్లికేషన్స్ అంటారు, వెబ్ యాప్స్ అంటారు. సో ఇక్కడ అదే ఇవాళ మన టాపిక్ ఇంట్రొడక్షన్లో వెబ్ సెక్యూరిటీ ఫండమెంటల్స్. వెబ్ సెక్యూరిటీలో వెబ్ యాప్స్ ఉంటాయి. మళ్ళీ వెబ్ యాప్స్లో యాప్స్ ఏంటి, ఫేస్బుక్ ఉంది, అదొక యాప్. ఫేస్బుక్ యాప్ మీరు ఆండ్రాయిడ్లో వాడుకోవచ్చు అండ్ వెబ్సైట్లో కూడా వాడుకోవచ్చు. ఇక్కడ వెబ్సైట్లో వాడినట్లయితే దాన్ని వెబ్ యాప్ అంటారు, వెబ్ అప్లికేషన్ అంటారు. వెబ్ అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ వెబ్ యాప్. సో ఆ వెబ్ యాప్లో, ఆ వెబ్ అప్లికేషన్లో ఏవైనా బగ్స్ ఉంటే ఫేస్బుక్ వాడు ఇంత బౌంటీ ఇస్తానని వాడు ఒక నోటిఫికేషన్ లాగా ప్రకటిస్తాడు. అంటే కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, సెల్ఫ్ హోస్టెడ్ ఉంటాయి. అదేదో నేను ముందు క్లారిటీగా చెప్తాను. ఏం లేదు గైస్, అసలు వెబ్సైట్ అంటే ఒక వెబ్ అప్లికేషన్ ఉంటుందా, మనం మొబైల్లో వాడే అప్లికేషన్నే బ్రౌజర్లో వాడతాం అంతే. ఇది ఒక వెబ్ అప్లికేషన్ కానీ వెబ్సైట్ కానీ ఈ విధంగా పనిచేస్తుంది. సేమ్ అక్కడ ఉండే ఫీచర్సే ఇక్కడ ఉంటాయి, కానీ తక్కువ ఉంటాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి, ఇది ఒక అప్లికేషన్. ఈ అప్లికేషన్ నాకు ఎక్కడి నుంచి వస్తుంది, యూఆర్ఎల్ ఉంది. యూఆర్ఎల్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది, నాకు వీళ్ళ సర్వర్ నుంచి వస్తుంది. వీళ్ళ సర్వర్ నుంచి నాకు డేటా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వెబ్సైట్ ఎట్లా పనిచేస్తుందో క్లారిటీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వెబ్సైట్స్ అంటే ఏంటో ఐడియా వచ్చింది. ఇప్పుడు వెబ్సైట్స్ ఆర్ నథింగ్ బట్ వెబ్ అప్లికేషన్స్ మనం బ్రౌజర్లో వెబ్సైట్స్లో వాడితే ఆ వెబ్ అప్లికేషన్స్. ఆ అప్లికేషన్స్లో బగ్స్ కనిపెడితే అది బగ్ బౌంటీ. ఎలా అంటే అసలు వాట్ ఈస్ బగ్ బౌంటీ అంటే కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు మీకు ఒక మెడికల్ షాప్ ఉంది అనుకుందాం. మీలాగా ఇండియాలో, ప్రపంచంలో చాలామంది, 1,00,000 మంది మెడికల్ షాప్ ఉన్నది. సో ఇప్పుడు నువ్వు నీ ప్రోడక్ట్స్ నువ్వు సేల్ చేద్దాం అనుకుంటున్నావు. నీ సొంతంగా నువ్వే మెడిసిన్స్ ల్యాబ్స్, ఇంటి దగ్గర ల్యాబ్స్లో మెడిసిన్స్ తయారు చేస్తావు. సో అవి నువ్వు సేల్ చేద్దాం అనుకుంటున్నావు. అవి సేల్ చేయాలంటే నువ్వు అందరి ఇంటింటికి వెళ్ళి డోర్ కొట్టుకుంటా నువ్వు సేల్ చేయలేవుగా. సో దానికోసం అంటూ ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకుంటావు. ఏం తయారు చేసుకుంటావు, నీవు ఓన్గా ఒక వెబ్సైట్ తయారు చేసుకుంటావు. దేనికి, మెడిసిన్ సేల్ చేయడానికి. అదొక వెబ్ అప్లికేషన్ లాగా. సో అట్లా ఒక్కొక్క పర్పస్ ఆఫ్ ఒక్కొక్క అప్లికేషన్స్ ఉంటాయి. సో మన షాపింగ్ వెబ్సైట్స్ ఉంటాయి, మళ్ళీ వెబ్ అప్లికేషన్స్లో టైప్ ఉంటాయి. ఇందాక మీకు వెబ్సైట్స్ అంటే ఏంటి, వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటి చెప్పాగా. మళ్ళీ టైప్స్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్ ఉంటాయి. వెబ్ అప్లికేషన్స్లో ఈ కామర్స్ సైట్ అని ఉంటుంది. ఈ కామర్స్ సైట్ అంటే ఫ్లిప్కార్ట్, అంటే షాపింగ్ సైట్స్ని ఈ కామర్స్ సైట్స్ అంటారు. అండ్ ఫార్మా సైట్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ సైట్స్ ఉంటాయి. సో అట్లా
ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు బేసిక్ యూఆర్ఎల్ అంటే ఐడియా ఉందా? యూఆర్ఎల్ సో స్ట్రక్చర్ ఆఫ్ ద యూఆర్ఎల్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు తీసుకుందాం ఎగ్జాంపుల్ క్లారిటీగా. మీకు నెట్వర్కింగ్ కాన్సెప్ట్ ఐడియా ఉందా? డొమైన్ అంటే ఏంటి, HTTPS ప్రోటోకాల్స్ ఐడియా ఉందా? ఫస్ట్ యూఆర్ఎల్, ఇప్పుడు యూఆర్ఎల్ గురించి తెలుసుకుంటున్నాం. యూఆర్ఎల్ స్ట్రక్చర్. సో ఇప్పుడు ఇక్కడ యూఆర్ఎల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డొమైన్ నేమ్ అంటే ఐడియా ఉందా? డొమైన్ నేమ్, వాట్ ఈజ్ డొమైన్ నేమ్? డొమైన్ నేమ్ అంటే ఐడియా ఉందా? మళ్ళీ డొమైన్ నేమ్ అంటే ఏంటి? డొమైన్ నేమ్ అంటే ఇప్పుడు గూగుల్ ఉందా? గూగుల్ అనేది ఒక డొమైన్ నేమ్. డొమైన్ అంటే కంపెనీ నేమ్ అనుకోండి, ఇక అది ఒక కంపెనీ నేమ్ అనుకోండి. ఫేస్బుక్ ఉందా? ఫేస్బుక్ అనేది ఒక డొమైన్. అట్లా చాలా డొమైన్స్ ఉంటాయి. సో మళ్ళీ డొమైన్స్లో సబ్ డొమైన్ అని ఉంటుంది, అదంతా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెబ్సైట్స్లో ఫస్ట్ యూఆర్ఎల్ ఎలా పనిచేస్తుందో, యూఆర్ఎల్ మీరు ఎంటర్ చేసిన వెంటనే ఆ రిక్వెస్ట్ ఏడికి వెళ్తుంది, ఆ యూఆర్ఎల్లో ఉన్న కోడ్ ఏంటి, ఆ యూఆర్ఎల్ ద్వారానే మనం ఏ డేటా అడిగితే ఆ డేటా మనకు సర్వర్ నుంచి ఎలా వస్తుంది, ఇదంతా ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, HTTPS. మెయిన్గా వెబ్సైట్, ఇప్పుడు ఇలా నెట్వర్కింగ్ ఫండమెంటల్స్లో సైబర్ సెక్యూరిటీలో మీరు చాలా నేర్చుకోవాలి, కానీ ఇందులో ఓన్లీ మీరు 2 తెలుసుకుంటే సరిపోతాయి. వెబ్సైట్స్ అనేవి 2 ప్రోటోకాల్ పైన రన్ అవుతాయి, ఒకటి HTTPS, ఒకటి HTTPS. ఇప్పుడు HTTP అండ్ ఇంకోటి HTTPS అని ఉంటుంది. ఈ 2 ద్వారానే వెబ్సైట్స్ అనేవి రన్ అవుతాయి. సో ఇది నేను గూగుల్ డాక్స్ ఓపెన్ చేసిన, ఇది దేనిపైన రన్ అవుతుందో తెలుసుకోవాలంటే ఇక్కడ మీరు చూస్తే HTTPS ఇది ఒక ప్రోటోకాల్, హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని అర్థం. HTTPS అంటే, ఎస్ అంటే సెక్యూర్. క్లారిటీగా చెప్తా, వెయిట్ చేయండి. సో HTTP అంటే ఏంటి? HTTP అంటే హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఇక్కడ ప్రోటోకాల్ అంటే ఏంటి? ఫస్ట్ ఒక వే ఆఫ్ కమ్యూనికేషన్, అంటే ఈ ప్రోటోకాల్లోనే వెబ్సైట్స్ అనేవి కమ్యూనికేట్ చేసుకుంటాయి HTTP ద్వారా. ఒక్కొక్క దానికి నెట్వర్కింగ్లో ఒక్కొక్క ప్రోటోకాల్ ఉంటుంది. ఐపీ అనేది ఒక ప్రోటోకాల్, ఇంటర్నెట్ ప్రోటోకాల్, అట్లా డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ప్రోటోకాల్స్ అంటే సెట్ ఆఫ్ రూల్స్. ఆ రూల్స్ ద్వారానే, ఆ రూల్స్లో ఉన్న ప్రాసెస్ ద్వారానే వెబ్సైట్స్ అనేవి కమ్యూనికేట్ చేసుకుంటాయి. మెయిన్గా వెబ్సైట్స్ అనేవి 2 ప్రోటోకాల్ పైన రన్ అవుతాయి. ఒకటేమో HTTP అండ్ ఇంకోటేమో HTTPS. HTTP ఏమో కొంచెం లో సెక్యూర్గా ఉంటుంది, HTTPS ఏమో ఫుల్ సెక్యూర్గా ఉంటుంది. ఇది డిఫరెన్స్ బిట్వీన్ HTTP అండ్ HTTPS. సో HTTP అంటేనేమో హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, HTTPS అంటేనేమో జస్ట్ హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్. ఎస్ అంటే సెక్యూర్, ఇక్కడ అంతే, ఎక్స్ట్రా ఎస్ ఉంది ఇక్కడ, ఇది సెక్యూర్ అని అర్థం. సో ఇప్పుడు మీకు యూఆర్ఎల్లో ఫస్ట్ థింగ్ అర్థమైపోయింది. యూఆర్ఎల్లో HTTP అంటే ఏంటి, HTTPS అంటే దీన్ని స్కీమా అంటారు. ఇది HTTPS అని మనం చెక్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ నువ్వు చెక్ చేసేటప్పుడు ఇప్పుడు నీకు యూఆర్ఎల్ స్ట్రక్చర్ అంటే ఏంటో తెలియకుండా నువ్వు యూఆర్ఎల్ చూసిన వెంటనే నువ్వు బగ్ ఐడెంటిఫై చేయలేవు. ఒకవేళ నీకు ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ HTTP అండ్ HTTPS ఐడియా వచ్చింది కదా, ఎస్ అంటే సెక్యూర్ లేదని అర్థమైంది కదా. సో ఇక్కడ ఎస్ లేదు అనుకుందాం ఎగ్జాంపుల్. సో నువ్వు యూఆర్ఎల్ చూసిన వెంటనే ఓహో ఇది ఎస్ లేదు, సెక్యూర్ లేదు, దీన్ని హంట్ చేస్తే బగ్స్ ఎక్కువ కనిపెట్టవచ్చు అన్న ఐడియా నీకు వస్తుంది. అందుకే ఫ్రమ్ స్క్రాచ్ చెప్తా అని అంటున్నాను. అందుకే మీరు కొంచెం ఆన్సర్ ఇస్తే మీకు తెలుసో లేదో తెలుసుకుంటే నేను కొంచెం క్లారిటీగా చెప్పగలుగుతాను. సో HTTP అండ్ HTTPS పోర్ట్ నెంబర్స్ తెలుసా మళ్ళీ? సో ఇప్పుడు ప్రోటోకాల్స్
ప్రోటోకాల్స్ తెలుసుకున్నాం. అసలు వెబ్సైట్స్ ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకుంటాయి. వెబ్సైట్స్ అనేవి 2 ప్రోటోకాల్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయి, HTTP అండ్ HTTPS. మళ్ళీ ప్రోటోకాల్కి పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. పోర్ట్ నెంబర్స్ ఐడియా ఉందా? 443 అండ్ 80. 443 అండ్ 80. HTTPకి ఏమో 443 ఉంటుంది, HTTPSకి ఏమో ఇక్కడ పోర్ట్ నెంబర్ ఉంటుంది. వెయిట్ చేయని చెప్తాను. పోర్ట్ నెంబర్ అంటే ఐడియా ఉందా? కనీసం పోర్ట్ నెంబర్ అంటే ఐడియా ఉందా? బ్రో నీకు ఐడియా ఉందా రిషబ్? పోర్ట్ నెంబర్ ఐడియా లేదంటే చెప్తా పోర్ట్ నెంబర్ అంటే. తెలుసు పోర్ట్ నెంబర్. ఓకే, నీకు ప్రోటోకాల్స్ పోర్ట్ నెంబర్స్ ఇవైతే ఐడియా ఉన్నాయి కదా? ఉన్నాయి. ఓకే, సో ఇట్లా ఆన్సర్ చెప్తే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసి డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోవచ్చు అట్లా స్క్రాచ్ నుంచి చెప్పకుండా. సో ఇప్పుడు నీకు యూఆర్ఎల్ స్ట్రక్చర్లో HTTP అంటే ఏంటి, HTTPS అంటే ఏంటి అర్థమైంది కదా? సో మళ్ళీ ఇందులో డొమైన్ ఉంటుంది, సబ్ డొమైన్ ఉంటుంది, 2 ఉంటాయి. మీకు డొమైన్ అంటే ఏంటి, సబ్ డొమైన్ అంటే ఏంటో చెప్తా. సో ఇది మనం గూగుల్ డొమైన్ తీసుకున్నాం ఇప్పుడు ఎగ్జాంపుల్. ఇది గూగుల్ డొమైన్, ఇదేమో స్కీమా, ఇదేమో డొమైన్. అంటే స్కీమాని ప్రోటోకాల్ కూడా అనొచ్చు. ప్రోటోకాల్కి డొమైన్కి మధ్యలో ఉంటుంది చూడు, దాన్ని సబ్ డొమైన్ అంటారు. ఇక్కడ గూగుల్ అనేది మెయిన్ డొమైన్, గూగుల్లో మళ్ళీ సబ్ డొమైన్ అనేది డాక్యుమెంట్స్. ఇక్కడ కూడా చూడండి, ఇది గూగుల్ అనేది మెయిన్ డొమైన్, మళ్ళీ గూగుల్లో సబ్ డొమైన్ ఏంది మీట్. నేను జీమెయిల్ ఓపెన్ చేసింది అనుకో, google.meet ప్లేస్లో జీమెయిల్ అని ఉంటుంది. అదే డాక్స్ ఓపెన్ చేసింది అనుకో, డాక్యుమెంట్స్ అని ఉంటుంది. అదే వర్డ్ ఓపెన్ చేసింది అనుకో, వర్డ్ అని ఉంటుంది. సో అట్లా ఒక అప్లికేషన్ అంటే గూగుల్ వాడు ఒక వెబ్ అప్లికేషన్ తయారు చేసిండు. అందులో మళ్ళీ సబ్ డొమైన్స్ అంటే సబ్ యాప్స్ అన్నట్టు. డాక్యుమెంట్ అని, మీట్ అని, అండ్ బ్లాగ్ అని, అట్లా డిఫరెంట్స్ ఉంటాయి కదా గూగుల్ సంబంధించినవి. గూగుల్ సబ్ డొమైన్స్ గ్యాదర్ చేస్తే చాలా వస్తాయి. సో ఇది ఇప్పుడు ఈమెయిల్, డ్రైవ్, మ్యాప్స్ ఇవన్నీ గూగులే, మళ్ళీ ఇందులో సబ్ డొమైన్స్ అన్నట్టు. గూగుల్లో సబ్ డొమైన్ జీమెయిల్, ఇక్కడ ఇందులో సబ్ డొమైన్ వచ్చేసి డ్రైవ్. అట్లా డొమైన్కి సబ్ డొమైన్కి డిఫరెన్స్ ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని ప్లాట్ఫామ్స్ ఎట్లా అంటే సబ్ డొమైన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. అంటే నువ్వు ఇప్పుడు వాడు గూగుల్లో సబ్ డొమైన్స్ ఉంటాయి కదా, మీట్లో కానీ, డాక్స్లో కానీ, ఆర్ సెర్చ్లో కానీ, ఏ డొమైన్లో కనిపెట్టినా వానికి బౌంటీ ఇస్తాడు. అందుకే సబ్ డొమైన్ గురించి మీకు ఇప్పుడే చెప్తున్నాను. ఈ ఇమేజ్ క్లారిటీగా ఉంది, ఈ ఇమేజ్ చూద్దాం, వెయిట్ చేయండి. సో ఇక్కడ మెయిన్ డొమైన్, సబ్ డొమైన్ నాకు చెప్పగలుగుతారా ఇందులో? జీమెయిల్లో, గూగుల్లో మెయిన్ డొమైన్ ఏది, సబ్ డొమైన్ ఏది ఇందులో? ఈ ఇమేజ్ చూడండి బ్రో, క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇమేజ్ పర్ఫెక్ట్ ఉంది, తీసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ఎల్లో ఫస్ట్ థింగ్ ప్రోటోకాల్ తెలుసుకున్నాం. అండ్ ఇక్కడ దీన్ని సబ్ డొమైన్ అంటారు. అంటే డబ్ల్యూడబ్ల్యూ కాదు, ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ ప్లేస్లో న్యూస్ కానీ ఏదైనా సబ్ డొమైన్ అంటారు. సో ఇక్కడ సబ్ డొమైన్ వచ్చేసి మెయిన్ డొమైన్ వచ్చేసి గూగుల్. HTTP ఏమో మీకు ఈ రిక్వెస్ట్ మెథడ్స్ ఇవి కూడా చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ HTTP అంటే HTTPS అండ్ పోర్ట్ నెంబర్ ప్రోటోకాల్స్ ఇవి తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే HTTP ఫుల్ ఫామ్ ఇక్కడ ఉంది, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. HTTPS అంటేనేమో ఏం లేదు, ఎక్స్ట్రా సెక్యూర్ అని చెప్పాను.
సో మళ్ళీ ఇందులో పోర్ట్ నెంబర్స్ అని ఉంటాయి. HTTPకి ఏమో పోర్ట్ 80 యూజ్ చేస్తాం, HTTPSకి ఏమో స్క్రీన్ వస్తలేదా బ్రో? అప్పటి నుంచి స్క్రీన్ వస్తలేదు బ్రో, చెప్తలేరు ఎందుకు? సో ఇక్కడ మీరు చూడాలి, చూసినట్టయితే పోర్ట్ నెంబర్ చెప్పాగా, పోర్ట్ నెంబర్ 80 ఏమో డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 80 ఏమో HTTP వెబ్సైట్, అండ్ వేరే HTTP వెబ్సైట్స్కి డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ వచ్చేసి 443. సో ఇవి రెండే మనం ఎక్కువ వెబ్ హ్యాకింగ్లో ఎక్కువ ప్రోటోకాల్ అంటే నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ ఎక్కువ టచ్ అవుతాయి, కానీ చిన్న చిన్న బేసిక్స్ ఉంటాయి. అంటే ఎట్లా అంటే ఇందులో మెయిన్ అయితే ఇవి గుర్తుపెట్టుకోండి, HTTPS రెండు ఉంటాయి. వీ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఎస్ అంటే సెక్యూర్, ఎస్ కాకపోతే నాన్ సెక్యూర్. అండ్ దీని పోర్ట్ నెంబర్ వచ్చేసి 80 అండ్ దీని పోర్ట్ నెంబర్ వచ్చేసి 443. మీరు ఈ పోర్ట్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి పక్కా. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఒక యూఆర్ఎల్ ఏంది, యూఆర్ఎల్ ఒక యూఆర్ఎల్లో మళ్ళీ ఎన్ని టైప్స్ ఉంటాయి, HTTPS అని. అండ్ దీన్ని రూట్ డొమైన్ అంటారు, మెయిన్ డొమైన్ ఆర్ రూట్ డొమైన్ అంటారు. సో ఇక్కడ గూగుల్ అనేది మెయిన్ డొమైన్, అండ్ ఇక్కడ గూగుల్లో మళ్ళీ గూగుల్ డాక్స్ ఓపెన్ చేశా, డాక్స్ అనేది సబ్ డొమైన్. అండ్ ఇక్కడ మళ్ళీ గూగుల్ ఉందా, గూగుల్లో మళ్ళీ మీట్ ఓపెన్ చేశా, మీట్ అనేది సబ్ డొమైన్. అంటే ప్రోటోకాల్కి మెయిన్ డొమైన్కి మధ్యలో ఉంటుంది చూడండి, దాన్ని సబ్ డొమైన్ అంటారు. ఇది ప్రోటోకాల్, ఇది మెయిన్ డొమైన్ ఆర్ రూట్ డొమైన్. ఇక్కడ చూడండి, రూట్ డొమైన్ అన్న మెయిన్ డొమైన్ అన్న ఒకటి. ఇది ప్రోటోకాల్, ఇది రూట్ డొమైన్. ఇది ప్రోటోకాల్, ఇది రూట్ డొమైన్ ఆర్ మెయిన్ డొమైన్, మధ్యలో ఉండేది సబ్ డొమైన్. అర్థమైందా? సబ్ డొమైన్ అంటే ఏంటో? డొమైన్ అంటేనేమో ఆ కంపెనీ యొక్క నేమ్, యూట్యూబ్ అనేది ఒక డొమైన్, అండ్ గూగుల్ అనేది ఒక డొమైన్, ఫేస్బుక్ అనేది డొమైన్. సో డొమైన్ అంటే ఒక నేమ్. మళ్ళీ ఆ డొమైన్ HTTPలో నడుస్తుందా, HTTPSలో నడుస్తుందా చెక్ చేయాలి మీరు. ఒకవేళ HTTPలో నడితే లో సెక్యూర్. సో దాన్ని మీరు అలాంటి వెబ్సైట్ తొందర తీసుకొని, అంటే అలాంటి మీరు సబ్ డొమైన్స్ గ్యాదర్ చేసినప్పుడు అలాంటి నాన్ సెక్యూర్ వెబ్సైట్ తీసుకొని తొందర టెస్ట్ చేయొచ్చు మీరు. సో మీకు ఇది ఐడియా వచ్చినప్పుడే. సో మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి ఇక్కడ, మెయిన్ డొమైన్ సబ్ డొమైన్ మధ్యలో ఉండేది అని చెప్పాగా. సో ఇక్కడ కేటగిరీ ఏంటి? ప్రజెంటేషన్. అంటే డొమైన్ తర్వాత ప్రజెంటేషన్ అని ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ డొమైన్ తర్వాత ఇది ర్యాండమ్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ డొమైన్ వచ్చేసి అమెజాన్, మెయిన్ డొమైన్ ఆర్ రూట్ డొమైన్. సబ్ డొమైన్ వచ్చేసి AWS. మళ్ళీ అందులో స్లాగ్ ఆర్ కేటగిరీస్ అంటారు. కేటగిరీ స్లాగ్. ఇక్కడ స్లాగ్ ఏంది? ద డిఫరెన్స్ బిట్వీన్ HTTP అండ్ HTTPS. ఇక్కడ ఈ బ్లాగ్ నేమ్ వచ్చేసి, ఈ బ్లాగ్ హెడ్డింగ్ ఉందా, ఇది స్లాగ్ ఉండి నెక్స్ట్ మ్యాటర్ ఉంటుంది. సో URL అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు www.google.com అని టైప్ చేసి ఆర్ facebook.com అని టైప్ చేస్తున్నా. ఫేస్బుక్. సో ఇక్కడ నేను బ్రౌజర్లో ఫేస్బుక్ డొమైన్ అని టైప్ చేసిన వెంటనే నాకు ఈ వెబ్సైట్ ఇలా వచ్చింది. ఈ డేటా ఎక్కడ నుంచి వచ్చింది? నాకు మీ వెబ్సైట్ లోడ్ అవుతుంది, లోడ్ అయింది. సో ఇది ఎక్కడ నుంచి వచ్చింది నాకు? నువ్వు ఎప్పుడైతే facebook.com ఆర్ google.com అని సెర్చ్ చేస్తావో అప్పుడు నీ రిక్వెస్ట్ అనేది బ్రౌజర్ నుంచి సర్వర్లోకి వెళ్తుంది. సర్వర్ నీకు మళ్ళీ రిటర్న్ డేటా పంపుతుంది. ఇది టార్గెట్ ఎలా చూస్ చేసుకోవాలి, మీరు ఎలా రిపోర్ట్ చేయాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలో, అండ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కూడా కలెక్ట్ చేసి పెట్టాను. సో ఇది కాదు, డయాగ్రామ్ చూపిస్తే క్లారిటీగా రావాలి.
సో ఇక్కడ చూసుకున్నట్టయితే నాట్ సెక్యూర్ అని ఉంది. ఇది ఏ ప్రోటోకాల్లో రన్ అవుతుంది? నాట్ సెక్యూర్ అంటే HTTP. సో బ్రౌజర్లో నేను facebook.com అని నాకు కొట్టాయి, facebook.com అని కొడితే నాకు ఇట్లా ఫేస్బుక్ పేజ్ వచ్చింది. సో బ్రౌజర్లో ఎప్పుడైతే నువ్వు facebook.com అనుకుంటున్నావో HTTP ఇట్లా రిక్వెస్ట్ వెళ్తుంది అన్నట్టు సర్వర్ బ్యాక్ ఎండ్లో HTTP రిక్వెస్ట్ వెళ్ళి నీకు రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ వచ్చినప్పుడు నీకు ఆ వెబ్ యొక్క కంటెంట్ వస్తుంది. ఇమేజ్ క్లారిటీగా లేదు లేదు. ఇప్పుడు నేను బ్రౌజర్లో facebook.com అని ఇందాక సెర్చ్ చేశాను. ఇదేంది? గూగుల్ అనే ఒక బ్రౌజర్. ఇదేంది? ఇది ఒక ఎడ్జ్, ఇది ఒక బ్రౌజర్. బ్రేవ్ ఇది ఒక బ్రౌజర్. సో నేను ఏ బ్రౌజర్లోకి వెళ్ళినా facebook.com అని కొడితే నాకు ఈ పేజ్ వస్తుంది, ఫేస్బుక్ పేజ్ వస్తుంది, ఈ పేజ్ వస్తుంది నాకు. ఎందుకు? ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది, బ్యాక్ ఎండ్లో తెలుసుకుందాం. సో ఎట్లా వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ అనేది HTTP రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్తుంది. సర్వర్కి వెళ్ళిన తర్వాత సర్వర్ అనేది తన ఒక ఫేస్బుక్ సర్వర్ అనేది కోడ్ బ్రౌజర్ పంపుతుంది. అప్పుడు బ్రౌజర్ మనకు డిస్ప్లే చేసి చూపిస్తుంది వాళ్ళ వెబ్సైట్. సో ఆ విధంగా నువ్వు ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ రిక్వెస్ట్ HTTP మెథడ్లో HTTP రిక్వెస్ట్ అనేది సర్వర్ దగ్గరికి వెళ్తుంది. ఏ సర్వర్ అయితే ఆ సర్వర్, గూగుల్ సర్వర్ అయితే గూగుల్ సర్వర్, ఫేస్బుక్ సర్వర్ ఫేస్బుక్, అమెజాన్ అయితే అమెజాన్. సో సర్వర్ దగ్గరికి వెళ్ళి సర్వర్ దగ్గర నుంచి నీకు రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ వచ్చినప్పుడు అప్పుడు వెబ్సైట్ యొక్క కంటెంట్ నీకు కనిపిస్తుంది. వెబ్సైట్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది కదా అసలు URL ఏంటి. ఈ URL మీరు సెర్చ్ బార్లో ఆ బ్రౌజర్లో సెర్చ్ చేసినప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది, అక్కడ నుంచి డేటా ఎలా వస్తుంది, అండ్ దీని యొక్క పోర్ట్ నెంబర్ ఏంటి, ప్రోటోకాల్ ఏంటి, ఐడియా వచ్చిందా? ఇవి ఫండమెంటల్స్. సో మీకు బగ్ బౌంటీ జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను, వెబ్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ కూడా చెప్పాను. ఫండమెంటల్స్లో ఏంటి పోర్ట్స్, పోర్ట్ నెంబర్స్, ప్రోటోకాల్స్, దాని వే ఆఫ్ కమ్యూనికేషన్. సో ఇక్కడ కవర్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది వెబ్సైట్ అంటే ఏంటి, నువ్వు టైప్ చేసిన వెంటనే నీకు ఎలా వస్తుంది డేటా, అది ఎలా కమ్యూనికేట్ అవుతుంది, అంతా ఐడియా వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ వెబ్సైట్స్లో మరి బగ్స్ ఎలా కనిపెట్టాలి, అసలు హ్యాకర్స్ ఎలా కనిపెడతారు, కనిపెడితే మనీ ఎందుకు ఇస్తారు, అసలు బగ్ బౌంటీ ఎందుకు, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎందుకు ఉంటాయి. సో హ్యాకింగ్ అనేది ఇల్లీగల్ కదా. సో లీగల్గా కూడా మనీ ఎర్న్ చేసుకునే ఆప్షన్ ఉంటుందా అని చాలామంది డౌట్ ఉంటుంది. సో లీగల్గా కూడా మీరు హ్యాకింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. దానికి ఒక బెస్ట్ ఆప్షన్ వచ్చేసి బగ్ బౌంటీ. ఈ బగ్ బౌంటీ అంటే ఏంటి, మరి ప్లాట్ఫామ్స్ ఏ విధంగా ఉంటాయి, ఇలా రన్ చేస్తారో ఇప్పుడు క్లారిటీగా చెప్తాను. సో ఫస్ట్ థింగ్ బగ్ బౌంటీ అంటే ఏంటి. బగ్ బౌంటీ అంటే కంపెనీ ఉందా, ఫేస్బుక్ కంపెనీ ఆర్ గూగుల్ కంపెనీ, వీళ్ళు ఏం చేస్తారంటే ఎథికల్ హ్యాకర్స్, అంటే మెలీషియస్ హ్యాకర్స్ కాకుండా ఎథికల్ హ్యాకర్స్ని వాళ్ళ వెబ్సైట్ హ్యాక్ చేయమని వాళ్ళే మనల్ని ఇన్వైట్ చేస్తారన్నమాట. అంటే నీ దగ్గర ఇందాక ఎగ్జాంపుల్ చెప్తాను, నీ దగ్గర ఒక మెడిసిన్ ఉంటే నువ్వు ఇంటింటికి వెళ్ళి నువ్వు మెడిసిన్ సెల్ చేయలేవు కదా. సో దానికోసం అంటూ నువ్వు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటావు. ఈ-కామర్స్ సైట్, ఒక వెబ్సైట్ తయారు చేసుకొని ఆ సైట్లో నీ మెడిసిన్స్ సేల్ చేసుకుంటావు. సో అదేవిధంగా నీకు ఒక వెబ్సైట్ ఉంది, నీకు పెద్ద కార్ మ్యానుఫ్యాక్చరింగ్ వెబ్సైట్ ఉంది. ఇమాజిన్ బెంజ్ లాంటి ఒక పెద్ద కంపెనీ ఉంది. సో ఆ కంపెనీని నువ్వు ఇంటింటికి వెళ్ళి నువ్వు కారు సెల్ చేసే ఓపిక నీకు లేదు కాబట్టి నువ్వు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నావు. ఆ వెబ్సైట్లోకి వచ్చి కార్ ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు ఇంటికి నువ్వు కార్ డెలివరీ చేస్తావు. సో ఇక్కడ కొందరు మెలీషియస్ హ్యాకర్ ఏం చేస్తారు, ఆ వెబ్సైట్స్లో ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఒక ₹1,00,00,000 ట్రాన్సాక్షన్ని సున్నాలు తగ్గించి ఒక 10,000 అట్లా చేసినప్పుడు నీ బిజినెస్కి ఇంపాక్ట్ పడుతుంది. సో అలాంటి అటాక్స్ నుంచి కాపాడాలంటే కంపెనీస్ ఏం చేయాలి అంటే, చెడ్డ వ్యక్తులు హ్యాక్ చేయముందే అలాంటి ప్రాసెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళని హైర్ చేసుకొని టెస్ట్ చేయాలి ఎక్కడ వర్క్ అవుతుందో. సో అలాంటి చేసే వాళ్ళు ఎవరు, బగ్ బౌంటీ హంటర్స్. వాళ్ళనే బగ్ బౌంటీ హంటర్స్ అంటారు. అంటే ఒక మెలీషియస్ హ్యాకర్ కనిపెట్టే ముందే మనం కనిపెట్టి గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, ఏ ఆర్గనైజేషన్ అయితే ఆర్గనైజేషన్, వాళ్ళకి మనం ఏ విధంగా హ్యాక్ చేసామో వాళ్ళకి రిపోర్ట్ చేస్తే వాళ్ళు మనకు బౌంటీ పే చేస్తారు. దీన్ని బగ్ బౌంటీ అంటారు. అంటే
అక్కడ లూప్ హోల్స్, సింపుల్గా చెప్పాలంటే లూప్ హోల్స్ని బగ్స్ అంటారు. బగ్స్ అంటే వనరబిలిటీస్. సో టెక్నికల్ లాంగ్వేజ్లో మనం బగ్స్ అని వాడకూడదు, ఎప్పుడైనా వనరబిలిటీస్ అనే అనాలి. మళ్ళీ ఇక్కడ వెబ్సైట్ హ్యాకింగ్ కాబట్టి వెబ్ వనరబిలిటీస్ మాత్రమే అనాలి, వెబ్ వనరబిలిటీస్ అనాలి. సో దీన్ని బగ్ బౌంటీ అని అంటారు. ఇది ఎట్లా అంటే నువ్వు ఒక బగ్ బౌంటీ హంటర్ కాబట్టి, బగ్ బౌంటీ హంటర్ ఎట్లా అంటే వాడికి ఎలాంటి డిగ్రీ అవసరం లేదు, ఎలాంటి స్కూల్ కింద కాలేజ్ కింద పట్టించుకోరు. జస్ట్ నువ్వు ఇప్పుడు ఫేస్బుక్ కూడా అనౌన్స్మెంట్ చేశాడు, ఎథికల్ హ్యాకర్స్ ఎవరైనా ఉంటే మా కంపెనీని హ్యాక్ చేయండి, హ్యాక్ చేస్తే ఇంత మనీ ఇస్తామని వాడే నీకు ప్రకటిస్తాడు. సో నువ్వు వెళ్ళి వన్ డొమైన్ ఆర్ సబ్ డొమైన్ తీసుకొని నువ్వు హంటింగ్ స్టార్ట్ చేస్తావు. అప్పుడు నీకు ఆ బగ్ రియల్ అయితే మనీ పే చేస్తారు. ఇది బగ్ బౌంటీ ప్రాసెస్. బగ్ బౌంటీ అసలు ఎందుకు, ఇందాక చెప్పా బగ్ బౌంటీ అసలు అవసరం అంటే అవసరమే. ఎందుకంటే ఇప్పుడు ఇందాక నీకు చెప్పిన ఎగ్జాంపుల్లో నువ్వు ఒక కార్ వెబ్సైట్ ఉంది, నీకు కార్ వెబ్సైట్లో నువ్వు ఒకవేళ ఎథికల్ హ్యాకర్ ఆర్ బగ్ బౌంటీ హంటర్ని హైర్ చేసుకొని హంటింగ్ చేయకపోతే నువ్వు దాన్ని పబ్లిక్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే అటాకర్స్ అనేవాళ్ళు, మెలీషియస్ హ్యాకర్స్ అనేవాళ్ళు కంప్లీట్గా నీ ఫైనాన్షియల్ అంటే నీకు కంపెనీ నీ బిజినెస్కి లాస్ అవుతుంది. ₹1,00,00,000 కారు 10,000కి సేల్ అయిపోయినాక నీకు ఆ బిజినెస్ ఎందుకు, కోట్ల దందా ఎందుకు, నీకు అవసరం లేదు కదా. సో ఇలాంటి మెలీషియస్ హ్యాకర్స్ నుంచి కాపాడడానికి బగ్ బౌంటీ అనేది తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. దానికోసమే బగ్ బౌంటీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. మళ్ళీ బగ్ బౌంటీ నేర్చుకుంటే విఏపిటి జాబ్ వస్తుందని చెప్పారు సైబర్ సెక్యూరిటీలో. అసలు బగ్ బౌంటీ అంటే ఏంటి, విఏపిటి అంటే ఏంటి, బగ్ బౌంటీకి విఏపిటికి డిఫరెన్స్ ఏంటి? సో విఏపిటి అంటే వనరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్. బగ్ బౌంటీ అంటే కూడా సేమ్ ఇదే ప్రాసెస్. కాకపోతే ఇక్కడ నేనేం చెప్పా, ఫేస్బుక్ వాడు ప్రకటిస్తే నువ్వు వాడి డొమైన్ తీసుకొని నువ్వు హంట్ చేస్తావు, వాడికి రిపోర్ట్ చేస్తావు, వాడికి మనీ ఇస్తావు. ఇది బగ్ బౌంటీ. అదే విఏపిటీలో ఆ విధంగా కాదు. ఇప్పుడు నువ్వు ఒక కంపెనీయా, ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, నీకు ఒక కంపెనీ నేమ్ ఉంది, వ్యాక్స్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్ అనేది నీకు ఒక కంపెనీ ఉంది. నీ స్పెషాలిటీ ఏంటి, వెబ్ అప్లికేషన్స్లో స్కానింగ్ చేసి నువ్వు బగ్స్ కనిపెడతావు. సో అప్పుడు ఏం చేస్తారు, మీ కంపెనీకి బెంజ్ కానీ అంటే పెద్ద కంపెనీ, కార్ కంపెనీ కానీ, లేకపోతే ఈ కామర్స్ ఫార్మా కంపెనీ కానీ, అపోలో ఫార్మసీ, వీళ్ళందరూ ఏం చేస్తారు, ఈ వెబ్సైట్ ఉందా, ఈ వెబ్సైట్ పబ్లిక్లో రిలీజ్ చేయక ముందే ఈ వనరబిలిటీ అసెస్మెంట్ టీం వాళ్ళకు ఇస్తారు వెబ్సైట్స్. సో వాళ్ళు ఏం చేస్తారు, లోకల్గా రన్ చేసుకొని అందులో ఉన్న బగ్స్ కనిపెడతారు. బగ్ బౌంటీలు ఏమో నువ్వే పోయి ఒక కంపెనీ తీసుకొని హంట్ చేస్తావు, వాళ్ళు మనీ ఇస్తే వాడు ఎంత క్రిటికల్ బగ్ అయితే అంత మనీ ఇస్తాడు, ఆ మనీ తీసుకుంటావు. కానీ విఏపిటీలో ఆ విధంగా కాదు. విఏపిటీలో కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. నీ కంపెనీకి ప్రాజెక్ట్స్ వస్తాయి, నువ్వు ఎంత పెద్ద బగ్ కనిపెట్టినా నీకు అంతే మనీ ఇస్తాడు వాడు. అర్థమైందా? బయటనేమో నీకు చూపిస్తా క్లారిటీ. ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ ఒక బౌంటీ ప్రోగ్రామ్ తీసుకుందాం, ఫేస్బుక్ బగ్ బౌంటీ. ఫేస్బుక్ అంటే మెటానే కదా. సో ఇది వాళ్ళ అఫీషియల్ పేజ్. సో చూసినట్టయితే వాళ్ళు క్లారిటీగా వాళ్ళే మెన్షన్ చేస్తారు, ఎవరైనా ఎథికల్ హ్యాకర్స్ ఉంటే మా దగ్గరకు వచ్చి హంట్ చేసినట్టయితే మేము మనీ ఇస్తామని వాళ్ళే నోటిఫికేషన్ పెడతారు. సో ఇవన్నీ బయట అంటే బగ్ బౌంటీస్ అనేవి బయట ప్లాట్ఫామ్స్ బయటవి. విఏపిటి అనేది ఇంటర్నల్గా ఎంప్లాయీస్. సో సబ్మిట్ ఏ రిపోర్ట్. సో ఇది మెటా బగ్ బౌంటీ అంటే మెటాకు సంబంధించినవి నువ్వు ఏమైనా రిపోర్ట్ చేయగలచ్చు. ఇందులో ఇన్స్టాగ్రామ్లో బగ్స్ కనిపెడతావా, ఇందులో రిపోర్ట్ చేయొచ్చు. వాట్సాప్లో బగ్ కనిపెట్టినావా, ఇందులో రిపోర్ట్ చేయొచ్చు. అంటే మెటా కిందకి ఇవన్నీ వస్తాయి కదా, ఫేస్బుక్ కానీ మెటా కిందకి వస్తుంది, ఇన్స్టాగ్రామ్ మెటా కిందకి వస్తుంది. సో అట్లా
సో అందులో కనిపెట్టి నువ్వు ఇక్కడ బగ్ బౌంటీలో అయితే ఈ విధంగా రిపోర్ట్ చేస్తావు. కానీ విఏపీటీలో ఆ విధంగా కాదు. విఏపీటీలో నీకు ప్రాజెక్ట్స్ వస్తాయి, ఆ ప్రాజెక్ట్ చేయాలి. నీకు కొన్ని ప్రాజెక్ట్స్ ఇస్తారు. సో నీకు చెప్పాక కంపెనీ పేరు ఎగ్జాంపుల్, సో ఈ కంపెనీకి ప్రాజెక్ట్స్ ఇస్తారు వాళ్ళు. అప్పుడు నువ్వు వంటబిలిటీ స్కాన్ చేసి వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. ఇది డిఫరెన్స్ బిట్వీన్ విఏపీటీ అండ్ బగ్ బౌంటీ. బగ్ బౌంటీలో ఏంటంటే నువ్వే పోయి తీసుకొని హండ్ చేస్తావు, నీకు క్లారిటీ అయితే అది వర్కౌట్ అయితే వాటికి మనీ ఇస్తాడు, తీసుకుంటావు. అదే విఏపీటీలో అయితే కాంట్రాక్ట్ ఉంటుంది, నీకు టైం బేస్డ్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, బగ్ బౌంటీ అంటేనేమో కంటిన్యూస్ అండ్ ఓపెన్ టెస్టింగ్, కమ్యూనిటీ రీసెర్చర్స్ అంటే హ్యాక్ చేసే వాళ్ళని రీసెర్చర్స్ అంటారు. సో ఇక్కడ ఎట్లా అంటే టైం బౌండెడ్ అండ్ స్ట్రక్చర్. సో నీకు 1 మంత్ ఉంటుందా, 1 మంత్ డెడ్ లైన్ ఉంటుంది, 1 మంత్లో ఈ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. వాటికి ఎంతవరకు బగ్స్ అని పెడితే అంతవరకు సబ్మిట్ చేసేయాలి. కాంట్రాక్ట్ ఉంటుంది, ఫిక్స్డ్ కాంట్రాక్ట్ ఫీ. సో ఇందులో ఎట్లా అంటే చెప్పాయిగా, నీ కాంట్రాక్ట్ బట్టి మనీ వస్తాయి. కానీ ఇందులో అట్లా కాదు, నీకు బగ్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ నేను ఇందాక మెటాలో తెలియదు, సో బౌంటీ మెన్షన్ చేస్తారు వాళ్ళు. కానీ ఇందులో విఏపీటీలో అట్లా మెన్షన్ చేయరు, జస్ట్ కాంట్రాక్ట్ ఇస్తారు. మీకు ఇంత మనీ ఇస్తా అంటే ఇంత ఇస్తారు. సో ఇక్కడ చూసినట్టయితే 300K ఇస్తున్నాడు వాడు, దేనికి మొబైల్ యాప్స్ ఈ బగ్గుకి. అండ్ అకౌంట్ టేక్ ఓవర్కి 130K డాలర్స్లో. ఇందులో క్లారిటీ లేదు, నేను చూపిస్తాను. బగ్ డేస్ అని ఉంటుంది. యాక్ట్ ఫైబర్ ఐడియా ఉందా మీకు? ఇంట్లో వైఫై పెట్టించుకుంటారు. ఐడియా ఉంది యాక్ట్ ఫైబర్? ఉంది. సో ఇది యాక్ట్ ఫైబర్ బగ్ బౌంటీ ప్రోగ్రామ్. వాడు ఇంటింటికి వెళ్ళి హ్యాకర్ని హైర్ చేసుకోలేడు కదా. హైర్ చేసుకోకుండా వాడు ఏం చేస్తాడు, వాడు ఇలా ప్రకటిస్తాడు అన్నట్టు, నోటిఫికేషన్ పెడతాడు. నోటిఫికేషన్ పెట్టి మా దాంట్లో ఈ బగ్స్ కనిపెట్టమని వాడే నీకు ఎంకరేజ్ చేస్తాడు ఎథికల్ హ్యాకర్ని. సో ఇక్కడ వాడు ఎంతనో కూడా మెన్షన్ చేస్తాడు. లో బగ్ అయితే నీకు 5000 ఇస్తాడు వాడు, మీడియం బగ్ అయితే 10,000, హై బగ్ అయితే 15,000, క్రిటికల్ బగ్ అయితే 25,000. సో ఈ విధంగా వాళ్ళు ప్లాట్ఫామ్స్లో ఆర్ పబ్లిక్లో ఇలా నోటిఫికేషన్ పెడతారు. నోటిఫికేషన్ పెడితే ఇందులో నుంచి నువ్వు టార్గెట్ తీసుకొని రన్ చేయొచ్చు. సో ఇందులో ఉందా ఈ మెయిన్ డొమైన్ ఉందా, సపోజ్ మెయిన్ డొమైన్ క్యాప్చర్ చేసుకుంటా ఇక్కడ నుంచి. అంటే నేను చదివిన ఎగ్జామ్, నేను ఆల్రెడీ ఇందులో రన్ చేసా కూడా నాకు ఐడియా ఉంది. సో ఇందులో ఏం చేస్తాను, సో ఇది కొడతా, కొట్టేసి ఇట్లా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి వాడికి అంటే మన కంపెనీ ఏంది అని రీసెర్చ్ చేసి అప్పుడు ఫండ్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో ఈ విధంగా ప్లాట్ఫామ్స్ అనేవి అటాకర్స్ హ్యాక్ చేయముందే మా కంపెనీని హ్యాక్ చేయండి అని చెప్పి వాళ్ళే పబ్లిక్లో ఇట్లా పెడతారు. ఇది బగ్ బౌంటీ. అదే విఐపీటీలో అయితే నీ కంపెనీకి ప్రాజెక్ట్స్ వస్తే సేమ్ బగ్ బౌంటీ వర్కే, కానీ నువ్వు కంపెనీ తరపున వర్క్ చేస్తావు అక్కడ. ఇక్కడేమో సపరేట్గా బయట నుంచి నీ సొంతంగా నువ్వే ఒక డొమైన్ తీసుకొని ఫండ్ చేయడం స్టార్ట్ చేస్తావు. సో ఇది బగ్ బౌంటీకి విఐపీటీకి డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ వెబ్సైట్ వర్క్. మీకు చెప్పేసాను వెబ్సైట్ ఎట్లా పనిచేస్తుంది. బ్రౌజర్కి రిక్వెస్ట్ వెళ్తుంది. ఫస్ట్ రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత సర్వర్ నుంచి మనకు రెస్పాన్స్ వస్తుంది. సర్వర్ ప్రాసెస్ చేసి నీకు నోటిఫికేషన్ పంపుతుంది, కంటెంట్ పంపుతుంది. HTTP మెథడ్స్ ఇది రేపు చెప్తా, కంటిన్యూ అవుతారు. సో టూల్స్ సెటప్ చేసుకోవడం నేను ఇవన్నీ చెప్తాను మీకు క్లారిటీ, ఏమేమి టూల్స్ కావాలి మీకు రిక్వైర్మెంట్, అండ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి, రిపోర్ట్స్ ఎట్లా రాయాలి, ఏందో క్లారిటీ చెప్తా. సో ఇవాళ మాత్రం మీకు బేసిక్ ఐడియా వచ్చింది బగ్ బౌంటీ అంటే ఏంటి, వెబ్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ అర్థమైంది కదా. HTTPS, పోర్ట్ నంబర్స్, బగ్ బౌంటీ అసలు ఎందుకు, వై బగ్ బౌంటీ ఈజ్ నీడెడ్, బగ్ బౌంటీ ఎందుకు నీడెడ్, అండ్ బగ్ బౌంటీ వల్ల యూజ్ అయింది, బగ్ బౌంటీ వల్ల కంపెనీస్ అది ఎథికల్ హ్యాకర్స్ ఇద్దరు ఎలా లాభం పొందుతారు కూడా అర్థమైంది కదా. అటు కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూర్ అవుతుంది,
ఇటు బగ్ రిపోర్ట్ చేసినందుకు ఇటు మనీ వస్తాయి. ఇటు నీ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది, మనీ వస్తాయి. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ బగ్ బౌంటీ అండ్ విఐబిటీ కూడా చెప్పేసాను. సో వెబ్సైట్ ఏ విధంగా పనిచేస్తుందో కూడా చెప్పినాను. సో ఈ రిక్వెస్ట్ మెథడ్ ఇది కొంచెం ప్రాక్టికల్ ఉంటుంది. ఇవాళ నేను థియరీ చెప్తా కాబట్టి ఓన్లీ థియరీ చెప్తున్నాను. ప్రాక్టికల్ రేపు వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు ఒక రిక్వెస్ట్ ఎట్లా పోతుంది ఏంది. సో ఇవాళ మీకు జస్ట్ ఇంట్రొడక్షన్ అండ్ ఇది ఎట్లా పనిచేస్తుందో చెప్పిన. సో ఇంకా మీకు రిపోర్ట్ రైటింగ్ ప్లాట్ఫామ్స్ కూడా చెప్తాను. సో నేను చెప్పాను కదా, కంపెనీస్ ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఎథికల్ హ్యాకర్స్ హైర్ చేసుకోలేరు కదా. సో దానికోసం కొన్ని ప్లాట్ఫామ్స్ కనిపెట్టారు వాళ్ళు. ఒకటి బగ్ క్రౌడ్, కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, బగ్ బౌంటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. బగ్ బౌంటీ ప్లాట్ఫామ్స్ అని కొడితే మీకు వస్తాయి. అందులో వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లెక్కనే డైరెక్ట్ లాగిన్ అయ్యేటప్పుడు నీకు 2 ఆప్షన్లు అడుగుతుంది. నువ్వు ఎథికల్ హ్యాకరా కంపెనీ అని అడుగుతుంది. కంపెనీ అయితే నువ్వు కంపెనీ పేరు పెట్టి నువ్వు మనీ ఎంత పే చేస్తావు అవన్నీ వాడికి చెప్పాలి. అదే నువ్వు ఒక ఎథికల్ హ్యాకర్ అని లాగిన్ అయినావు అనుకో, నీకే వేరే వాళ్ళ కంపెనీస్ వస్తాయి, ఇంత పే చేస్తామని వస్తాయి. సో ఇట్లా వస్తాయి నీకు, ఇంత పే చేస్తామని వస్తాయి. నేను లాగిన్ అయ్యి చూపిస్తాను. ఇవన్నీ బగ్ బౌంటీ ప్లాట్ఫామ్స్: హ్యాకర్1, సినాక్, ఇంటిగ్రిటీ, ఎస్వీ హ్యాక్లో నువ్వు రిపోర్ట్ చేయాలి or లాగిన్ అవ్వాలంటే నీకు పాస్పోర్ట్ ఉండాలి. ఇవన్నిటికి అవసరం లేదు, జస్ట్ ఇన్స్టాగ్రామ్ లెక్కనే నీకు ఒక ఈమెయిల్ ఉంటే సరిపోతుంది. జస్ట్ లోపల సైన్ ఇన్ అయ్యి ఒక డొమైన్ తీసుకొని రన్ చేయడమే. సో ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నా. ఇది ఒక బగ్ బౌంటీ ప్లాట్ఫామ్. ఈ కోడ్ వస్తుంది, ఓటీపీ కొట్టాలి. అండ్ ఇంకా యూఆర్ఎల్లో టైప్స్ ఉంటాయి, మీకు చెప్పలేదు. .com అని ఉంటుంది ఆ సైట్, అంటే ఎక్స్టెన్షన్ చూసే మీరు గుర్తుపట్టాలి అది సైట్. ఇప్పుడు కొన్ని డిఫరెంట్ ఉంటాయి, ఎట్లా అంటే టీఎల్డి అంటారు దాన్ని. ఎట్లా అంటే .com అనేది, .in అని ఉంటుంది. ఇంకొకటి .in అంటే ఇండియన్ సైట్స్. .pk అని ఉంటాయి. .pk అంటే పాకిస్తాన్ సైట్. .gov అని ఉంటాయి. .gov అంటే గవర్నమెంట్ సైట్స్. టీఎల్డి గుర్తుపెట్టుకోవాలి మీరు. టీఎల్డి అంటే టాప్ లెవెల్ డొమైన్. ఇదేమో మెయిన్ డొమైన్, దీని ముందే సబ్ డొమైన్. ఇది ఏంటిదంటే టాప్ లెవెల్ డొమైన్, అంటే ఎక్స్టెన్షన్ లాగా. ఇది .gov, .nz అని ఉంటే న్యూజిలాండ్ సైట్స్. .pk అని ఉంటే పాకిస్తాన్ సైట్. అట్లా లాగిన్ అయింది, కొంచెం నెట్ స్లో ఉంది. సో ఈరోజు అయితే మీకు క్లారిటీ అర్థమైంది కదా. సో ఈరోజు ఏం తెలుసుకున్నారు మీరు? వాట్ ఈస్ బగ్ బౌంటీ, బగ్ బౌంటీ ఎందుకు నీడెడ్, వై ఇట్ ఈస్ నీడెడ్, అండ్ హౌ వెబ్సైట్ వర్క్స్, అండ్ వెబ్ సెక్యూరిటీ ఫండమెంటల్స్, and bug bounty platforms.
బగ్ ప్లాట్ఫామ్ గురించి తెలుసుకున్నారు, కోడ్ అండర్స్ వెబ్సైట్ వర్క్. సో ఇవి ఆల్రెడీ నేను రిపోర్ట్ చేసినాయి. నేనేమి రిపోర్ట్ చేసిన ఎన్ని రిజెక్ట్ అయిపోయినాయి ఇందులో చూసుకోవచ్చు. సో ఇందులో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఎంగేజ్మెంట్లో పోవాలి. సో ఇక్కడ ఎంగేజ్మెంట్లోకి అయినట్టయితే ఇక్కడ చూసినట్టయితే కంపెనీస్ వాళ్ళే ఇట్లా పెడతారు, మనం అన్ చేయమని వాళ్ళే ఇవన్నీ ఇట్లా పెట్టారు. సో ఇప్పుడు మీకు ఒక ఫేమస్ కంపెనీ చూపిస్తా. అండర్ ఆర్మర్ ఐడియా ఉంది, అండర్ ఆర్మర్ బ్రాండ్ ఆర్ నైక్ ఉంటుంది, నాసా ఉంటుంది. సో ఇది అండర్ ఆర్మర్ బ్రాండ్. సో అండర్ ఆర్మర్ బ్రాండ్ ఏం చేస్తుంది, లాగిన్ అయ్యేటప్పుడు వాడు సెక్యూరిటీ రీసెర్చరా హ్యాకరా అని అడుగుతాడని చెప్పారు. సో వాళ్ళు హ్యాకరా లేకపోతే కంపెనీ అని అడుగుతాడని చెప్పారు. సో వీడు కంపెనీ ద్వారా లాగిన్ అయ్యాడు కాబట్టి సో ఇక్కడ వాడి ఇట్లా లాగిన్ డీటెయిల్స్ పెడతాడు. P1 బగ్కి ఇంత మనీ ఇస్తాం, మేము P2కి ఇన్ని డాలర్స్ ఇస్తాం, P3కి ఇన్ని ఇస్తాం అన్నీ చెప్తాడు. సో నేను ఏం చెప్పినా మీకు, మనం ఓన్లీ వెబ్సైట్ హ్యాకింగ్ మాత్రమే చేస్తున్నాం, వెబ్ అప్లికేషన్ మాత్రమే చేస్తున్నాం. సో బగ్ బౌంటీలో మొబైల్ ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు మొబైల్ వెబ్ టెస్టింగ్ కానీ నెట్వర్క్ టెస్టింగ్ ఉంటుంది, డిఫరెంట్ మళ్ళీ మొబైల్ ఉంటుంది ఇంకా. సో ఇట్లా మీరు మన వెబ్సైట్ మన వెబ్ బగ్ బౌంటీ కాబట్టి సో ఈ విధంగా వెబ్ టెస్టింగ్ ఉన్నదా ఒకటి తీసుకుంటాం, ఇట్లా తీసుకొని కొత్త ఇలా హంట్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో ఈ విధంగా హ్యాకర్స్ అనేవాళ్ళు, బగ్ బౌంటీ హంటర్స్ అనేవాళ్ళు ఇట్లా ఈ ప్లాట్ఫామ్స్ నుంచి తీసుకుంటారు, ఇట్లా తీసుకొని హంట్ చేస్తారు. సో ఇవాళ ప్లాట్ఫామ్స్ గురించి కూడా తెలుసుకున్నాం. మళ్ళీ ప్లాట్ఫామ్స్లో గుర్తుపెట్టుకోండి, బక్క్రౌడ్ ఇది బాగా ఫేమస్, అంటే ఇవన్నీ ఫేమసే కానీ ఎక్కువ మీకు తొందర రెస్పాన్స్ ఇస్తారు వీళ్ళు. బక్క్రౌడ్ వాళ్ళు తొందర ఇస్తారు, హ్యాకర్ వన్ వాళ్ళు కూడా తొందరనే రెస్పాన్స్ ఇస్తారు. ఇవాళ రిపోర్ట్ చేసినావా రేపు రిప్లై ఇస్తారు. అంటే నేను ఇక్కడ టైం కూడా చూసుకోవచ్చు, ఎప్పటిలోపు రిపోర్ట్ చేస్తారు అని. ఎప్పటిలోపు వ్యాలిడేషన్ విత్ ఇన్ 4 days. ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవాలి. కొన్ని 1 dayలో ఇస్తాయి, కొన్ని 4 daysలో ఇస్తాయి. సో ఇది పెద్ద కంపెనీ కాబట్టి 4 days టైం చేసుకుంటున్నారు. సో 4 days అని ఉంటుంది, సమ్టైమ్స్ తొందరనే రిప్లై రావచ్చు. సో ఇట్లా ఈ లింక్లోకి వెళ్ళినాక ఒక డొమైన్ తీసుకొని హ్యాండ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఒక ఎగ్జాంపుల్ ఒక బగ్ దొరికితే దాన్ని ఇక్కడ సబ్మిట్ రిపోర్ట్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేసి రిపోర్ట్ చేయాలి. సో రేపు నేను రిపోర్ట్ ఎట్లా చేయాలి, ఇంటర్నల్ టీమ్స్ తోటి ఎట్లా కమ్యూనికేట్ చేయాలి అవన్నీ చెప్తాను. సో కమ్యూనికేషన్ విత్ ఇంటర్నల్ టీమ్స్ రేపు ఇది మన మాడ్యూల్ వచ్చేసి ఇంటర్నల్ టీమ్స్ తోటి ఎట్లా కమ్యూనికేట్ చేయాలి, ఎట్లా రిపోర్ట్ చేయాలి, టార్గెట్ ఎట్లా తీసుకోవాలి. సో టార్గెట్ ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు చెప్పా కానీ ఇది మన ఏదో తీసుకోవాలి. ఇందాక ఏపీఐ అని చూసావు, ఏపీఐ అని చూసి ఇందాక ఏపీఐ చూసాం కదా. సో ఇక్కడ రాసింది కదా వెబ్ అని, అదని నెట్వర్క్ అని, అట్లా ఏపీఐ అని ఉంటుంది, డెస్క్టాప్ అని ఉంటుంది. సో దాన్ని బట్టి నువ్వు అంటే నీ ఇష్టం బట్టి నువ్వు చూస్ చేసుకోవాలి, నువ్వు ఏది రన్ చేయాలనుకుంటున్నావు దాన్ని బట్టి చూస్ చేసుకోవాలి. అది కూడా చెప్తాను. టార్గెట్ ఎట్లా తీసుకోవాలి, ఎలా చూస్ చేయాలి, ఎలా రిపోర్ట్ చేయాలి, ఎలా మాట్లాడాలి ఇంటర్నల్ టీమ్స్ తోటి. అండ్ ఇంకోటి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్, సెల్ పోస్టెడ్ అవన్నీ కూడా చెప్తాను. అండ్ మళ్ళీ విడిపి విఆర్పి అని ఉంటుంది. సో ఇది రేపు క్లారిటీ చెప్తాను ఈ మాడ్యూల్స్. అండ్ ఇది కాకుండా రేపు ప్రాక్టికల్ వచ్చేసి ఇవి స్టేటస్ కోడ్స్, HTTP స్టేటస్ కోడ్స్ అండ్ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. స్టేటస్ కోడ్స్ ఇందులో లేదు, నేను నెక్స్ట్ యాడ్ చేస్తాను. స్టేటస్ కోడ్స్ కూడా ఇంపార్టెంటే. రేపు HTTP మెథడ్స్, స్టేటస్ కోడ్స్ అండ్ ప్లాట్ఫామ్లో ఎలా రిపోర్ట్ చేయాలి, ఇంటర్నల్ టీమ్ తోటి ఎలా కమ్యూనికేట్ చేయాలి, అండ్ తక్కువ క్రౌడ్ ఉన్న ప్లాట్ఫామ్స్ నుంచి టార్గెట్ ఎలా చూస్ చేసుకోవాలి, మనకు నచ్చిన టార్గెట్ ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా హ్యాండ్ చేయాలో ప్రాసెస్ మొత్తం చెప్తాను. సో ఇవాళ అయితే క్లారిటీ వచ్చింది. బగ్ బౌంటీ అంటే ఏంటి, అసలు బగ్ బౌంటీ అంటే ఎందుకు, కంపెనీస్ ఎందుకు పే చేస్తారు, ఇంత ఖర్చు పెట్టి ఎందుకు మనీ ఇస్తా అంటున్నారు వాళ్ళకు. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ క్రిటికల్ బగ్ 25,000 అని ఉంది. ఇప్పుడు 25,000 ఎథికల్ హ్యాకర్కి ఇవ్వకపోయింది అనుకోతాను. అదే P1 బగ్ మెలిషియస్ హ్యాకర్ కనిపెడితే 25,000ని వాడు
డబల్ త్రిపుల్ చేసి డార్క్ వెబ్లో సేల్ చేసుకోవడం కానీ డేటా సేల్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో అలా అప్పుడు వీడికి పెద్ద తలకాయ నొప్పి అవుతుంది. ఎందుకని వాళ్ళు ఇలాంటి బగ్ బౌంటీ ప్లాట్ఫామ్స్ అనేవి క్రియేట్ చేసి మన లాంటి ఎథికల్ హ్యాకర్స్ని ఇన్వైట్ చేసి మన స్కిల్ ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్తారు, మనీకి మనీ ఇస్తామని చెప్తారు. సో ఇది కంప్లీట్లీ స్టోరీ అబౌట్ బగ్ బౌంటీ అండ్ బిఏపీటీ. అర్థమైంది? ఏమైనా డౌట్ ఉందా?